కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనించుతున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ని ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో, ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో, ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచెర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కన వస్తుందని చెప్పి హరీష్ రావు అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆ దేశ పౌరులను హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవమానకరం. అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులను హెచ్చరించింది, తెలంగాణ పోయారు జాగ్రత్త, అంత చికెన్ గున్యా వస్తున్నది, మీరు తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుంది జాగ్రత్త అని ఆ దేశ పౌరులను అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం పరువు ఈ రేవంత్ రెడ్డి తీసినట్ట కాదా? కేసీఆర్ గారేమో రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర ప్రతిష్టను పెంచితే నువ్వేమో రాష్ట్ర పరువును గంగపాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక విద్యార్థులకు మోసం అయిపోయింది, నిరుద్యోగులకు మోసం అయిపోయింది, ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఆ రోజేమో ఉద్యోగులను నమ్మించడానికి మేము రాగానే 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తాం, రాగానే 3 డిఏలు ఇస్తాం, మీ పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తాం అని చాలా గొప్పగా ఉద్యోగులకు చెప్పిండ్రు. పీఆర్సీ ముచ్చటనే లేదు. 6 నెలలు ఏడాది నిండే పీఆర్సీ గురించి ఊసేలేని పరిస్థితి. 3 డిఏలు పోయి 5 డిఏలు వస్తే 1 డిఏ ఇచ్చిండు, పండుగ చేసుకోండి అన్నాడు. ఇంకా 4 డిఏలు పెండింగే ఉన్నాయి. పెండింగ్ బకాయిల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఆశాలు, అంగన్వాడీలు, హోంగార్డులకు ఇచ్చిన హామీ అమలు చేసే దిక్కే లేదు. ఆశాలకు జీతం పెంచుతాడు, అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తాడు, హోంగార్డులను పర్మనెంట్ చేస్తాడు. ఏడాది పాలనలో మర్రి కూడా చూడలే వాళ్ళ దిక్కు, ఆశాల దిక్కు, అంగన్వాడీల దిక్కు, హోంగార్డుల దిక్కు. ఈ ముఖ్యమంత్రి కనీసం మర్రి కూడా చూనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు, మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం. హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలామంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొడితివే అయిపోయాయి. మరి ఆ ఇండ్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చాం. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి
ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక